గతంలో అప్పుడప్పుడు పెరిగేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు ఈ నెలలోనే 4 సార్లు పెరిగినాయి. 4 సార్లు 8 రూపాయలు, 7.5 రూపాయల నుంచి 8 రూపాయల దాకా పెరిగినాయి. 8 రూపాయల వరకు పెరిగినాయి. మోడీ ఏమో అచ్చేదీన్ ఆయే అని చెప్పాను అన్నాడు. అచ్చేదీన్ కాదు నాయన, వచ్చింది సచ్చేదీన్ వచ్చింది. గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్న మన సీఎం గారు ఏమన్నాడంటే, మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, ఏం మాట్లాడిండో మీరు ఒకసారి గమనించండి. ఒక్క నిమిషము ఏం మాట్లాడిండో మీరే చూడండి. విన్నారు కదా మరి ఈ డబ్బులు ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు ఎవరి జేబులో? మోడీ జేబులో పోతున్నాయా, నీ జేబులో పోతున్నాయా? మరి నువ్వన్న మాటలే కదా, ఒకసారి నువ్వన్న మాటలే ఒకసారి మళ్ళా వినుకొని ఒకసారి చూస్తే చాలా మంచిది. మొన్నటి వరకు పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నంత సేపు మాయ మాటలు చెప్పిర్రు. ఎలక్షన్లు అయినా నెక్స్ట్ రోజే కమర్షియల్ గ్యాస్ 1000 రూపాయలు పెంచిర్రు. చిన్న చిన్న హోటళ్ళు అవన్నీ మూతపడ్డాయి. ఏవైతే హోటల్లో ఒకటి దోశ చేస్తే ఇడ్లీ చేయడు, ఇడ్లీ చేస్తే దోశ చేయడు, చట్నీ ఉండదు. వానికి కారణం ఏంది? ఈ అవసరాలు కావాల్సిన ఈ కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో అది పెరగటం వల్లనే వాళ్ళందరూ కూడా పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఈయనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని అంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు చేస్తారండి? డాక్టర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? డ్రైవర్లు, మన క్యాబ్ డ్రైవర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఆటో డ్రైవర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళ పొట్ట కొట్టిర్రు. ఇప్పుడు ఇంకా వాళ్ళని పొట్ట కొడుతురు. వాళ్ళని దయచేసి పెంచిన పెట్రోల్ ధర ఏదైతే ఉందో వెంటనే తగ్గించాలి. ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. మీరు చెప్పిన జూటా మాటలకి మీరు ఒక్కసారి మోసపోయారు తెలంగాణ ప్రజలు. ఇక మోసపోరు. రానున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. డెఫినెట్ గా కేసీఆర్ గారికి నెక్స్ట్ రానున్న ఎలక్షన్ లో కేటీఆర్ కి పట్టం కడతారు. మీ అంతు చూస్తారు. ప్రజలందరూ కూడా మీ అందరికి సమాధి కడతారు. ఇది తక్షణం మీరు అందరూ గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. పెంచిన ధరల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. అంటే మీ ఇద్దరు బాయ్ కాబట్టి మీరు మాట్లాడుకోలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పిన ఒక్కసారి నమ్ముతారు ఎవరైనా. మీరు చెప్పిన జూటా మాటలకి ప్రజలందరూ మిమ్మల్ని నమ్మిర్రు, ఓటేసిర్రు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. కానీ ఈసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీకు ఓటేసులు లేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ అని అందరు గుండెలో ఉంది. రేవంత్ రెడ్డి హటావో, కేసీఆర్ ఆవో, ఇది డెఫినెట్ గా జరిగింది. రేవంత్ రెడ్డి ఇది మీరు గుర్తుపెట్టుకొని వెంటనే పెరిగిన పెట్రోలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు ఏవైతే ఉందో వెంటనే తగ్గించాలనేది మా డిమాండ్. జై తెలంగాణ. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు చూస్తే ప్రతి విషయంలో కూడా అన్ని పెరిగిపోతున్నాయి రేట్లు. బంగారం కొనొద్దు అంటున్నారు, ఆయిల్ కొనొద్దు అంటారు, కొన్ని రోజులు తిండి కూడా తిరుగుతూ అంటారేమో. ఏది మరి దేశ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అన్న? నేను ఒక మాట చెప్తానన్నా. ఇదివరకు తెలంగాణలో అందరూ కూడా హైదరాబాద్కి వస్తే ఉపాధి కలిగితే బతకచ్చు అనేది ఒక ఇష్యూ ఉండే. అందరూ తెలంగాణకు వచ్చి బతికేటోళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30-40 వేలు జీతం చేసుకునేటోళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు. వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చు లేనిది. రేపు ర్యాపిడో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ర్యాపిడోకి వాడు వస్తాడు. ర్యాపిడో వాడు ఏం కావాలా, లేకపోతే ఈ క్యాబ్ డ్రైవర్లు ఏం కావాలా? అందరు కూడా ఊళ్ళకి మళ్ళా వెనక్కిపోతుర్రు. తెలంగాణ మొత్తం గాడిన పడ్డది. మళ్ళా కేసీఆర్ గారు వస్తే మళ్ళా బంగారు తెలంగాణ జరుగుతుందని ప్రజల్లో ఇప్పుడు బాగా నమ్మకం ఏర్పడ్డది. సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. సో మోడీ ఎప్పుడు కూడా నెక్స్ట్ సారి మోడీ రాడన్నా, కావాలనే మోడీ ఇవన్నీ చేస్తాడు. ఆయన ఒక పెద్ద తరగా ఏది కూడా చేయట్లేడు. ఆయన ప్రజలకు చెప్తాడు. ఆయనేమో వేరే కంట్రీల దగ్గర పోయి వీళ్ళకి మెలోడీ చాక్లెట్ ఇస్తాడు ఆయన. ఇది ఆయన చేసే ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం తెలంగాణలో అని వాళ్ళు కూడా విశ్వాసం. సరే, వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు చూద్దాం. వాళ్ళు ఏ పాటికి వస్తారో చూద్దాము. ప్రజలేం ఉత్తవర్లు కాదు, ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజలు డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా పొందబెట్టుడు మాత్రం ఖాయం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడియో వినిపించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు పెట్రోల్ వ్యాట్ తగ్గిస్తే రాష్ట్రం పేరు జరుగుతుంది.
ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉండి వాళ్ళు వ్యాట్ తగ్గించకుండా వాళ్ళే రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇదన్నీ కూడా ఏమంటారా, డైవర్షన్, ఇవన్నీ డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ప్రభుత్వం సెస్ కూడా దాదాపు 30,000 రూపాయలు ఇస్తుంది. అవునన్నా, అది తగ్గించుకుంటే నిత్యావసర వస్తువులు తగ్గిపోతాయి కదా, మరి అవి చేయడం చేత కాదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధపు జూటా మాటలు, ఈ కూడా జూటా కథలు వాళ్ళు పడేది. 7 రూపాయలు మాత్రమే పెరిగింది, ఇప్పుడు ధర రాబోయే రోజుల్లో 30 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే అన్న పెరుగుతుంది అన్న, పెరుగుతుంది కాబట్టి పెరగనియద్దు అని చెప్పి మేము అందరం కూడా ధర్నాలు చేస్తున్నాము. ఆఖరికి తినే వంట నూనె కూడా తక్కువ వాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. దేశం అంతా దయనీయ స్థితిలోకి పోతుంది అనుకుంటున్నారా? అబ్వియస్ గా అంతే కదన్న జరిగేది. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది కూడా అదే. వాళ్ళు మాత్రము మొన్నటి వరకు ఆయనేమో బండి మీద ఒక రోజు పోతాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ కాన్వాయ్లో పోతాడు. ఈయననేమో ఢిల్లీ పోతా ఉంటే ఓ 20-30 కాన్వాయ్ పోతాయి. ఇదంతా మరి పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు కాదా? ప్రజలేమో వాడు బండి వేసుకపోవద్దు, కార్ వేసుకపోవద్దా? ఎక్కడ న్యాయం అన్న ఇది? ఇదేనా చేసేది? సో వీళ్ళని అరికట్టడం పక్కా అన్న. ప్రజల్లో చైతన్యం వచ్చింది. అబద్ధ మాటలు వీళ్ళు వినేటట్టుగా లేరు. ప్రస్తుతానికి పెట్రోల్ రేటు మాత్రమే నిత్యావసర సరుకుల మీద పడుతుంది, అంత ప్రతి దాని మీద పడుతుంది. ఇప్పుడు కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూస్తారమ్మా? మోడీ విధానాలు ఈ రోజు మన ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఏమని చెప్తున్నాడు? నాతో కలిసి పనిచేయి. ఇదేనా కలిసి పనిచేయమని చెప్పింది? మేము ఇద్దరం కలిసి దోసుకుందాం రాష్ట్రాన్ని మొత్తము, నువ్వు నాతో కలిసి పనిచేయి, ఇద్దరం కలిసి పంచుకుందాం, దోసుకుందాం అని చెప్పి ఇదంతా కుటుంబ రాజకీయాలు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో మన దగ్గర తెలంగాణ ఉన్నంత లేదు కదా, తక్కనే ఉంది కదా, మన దగ్గర ఎక్కువ ఉంది కదా. అదే మన తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే దగ్గర లేదు. ఇంత మన దగ్గరనే పెరిగింది. ఎక్కువ శాతం తెలంగాణ, ఏపీ తెలంగాణనే పెరిగింది. ఎందుకు మరి వేరే రాష్ట్రాలలో తంతారు కదా. అక్కడ మన వాళ్ళు 10 నిమిషాలు రోడ్డు మీదకి రాగానే తీసుకుపోయి లోపల పడేస్తారు. అంతే కదా. నిజ ఫలిత ప్రాంతాలలో చూడండి మీరు, హర్యానాలో చూడండి, గుజరాత్ లో చూడండి, అస్సాం లో చూడండి, అక్కడ ఎట్లుంది పెట్రోల్ డీజిల్, మన దగ్గర ఎట్లుంది? ఇది పరిస్థితి. అన్ని తక్కువ ఉంది. మరి ఈ రోజు మీరు చూసుకుంటే నిన్నటి వరకు ఇంచుమించు 8 రూపాయల వరకు పెట్రోల్ ప్రైస్ పెంచడం జరిగింది. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ ప్రైస్ పెంచడం జరిగింది. మరి మనం ఇండియా ఫారిన్ పాలసీ చూసుకుంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు. యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయితే ప్రపంచ దేశాలు రష్యా మీద శాంక్షన్స్ విధిస్తే మన ఇండియా మరి తక్కువకి చమురు కొనుక్కోవడం వలన మనకి తక్కువ ధరకి పెట్రోల్ అవన్నీ వచ్చినాయి. మరి అప్పుడు ఇండియా ఫారిన్ పాలసీ గ్రేట్ గొప్పది అని చెప్పుకున్నారు. మరి అట్లా చెప్పినప్పుడు మరి అప్పుడు ఎందుకు రేట్లు తగ్గించలేరు? మరి తక్కువ ధరకి మీరు పెట్రోల్ చమురు అని కొన్నప్పుడు మరి అప్పుడు రేట్లు తగ్గించినప్పుడు మరి ఇప్పుడు రేట్ ఎలా పెంచుతారని అడుగుతున్నా. మరి ఇలా చూసుకుంటే 8 రూపాయలు అంటే సామాన్యుడు ఎట్లా బతుకుతాడు? మరి క్యాబ్ డ్రైవరే కానీ, ఆటో డ్రైవరే కానీ ఇప్పుడు వాళ్ళు డైలీ 10-20 లీటర్ల పెట్రోల్ వాడతారు. అంటే సుమారు వాళ్ళకి 200-300 రూపాయలు వాళ్ళకి రోజు నష్టం. అంటే ఇలా చూసుకుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు వాడు సామాన్యుడికి తక్కువ అయితే ఎవడు ఎలా బతుకుతాడు? సో ఇవన్నీ ఏం ఆలోచించి కూడా రేట్లు పెంచడం సరికాదు. వెంటనే నేను బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. अस्सलाम वालेकुम, सब लोगों को मेरा सलाम। आज 26 तारीख 5वां महीना 2026 को हाईटेक सिटी शिल्पाराम के पास हम लोग धरना दिए। हमारे केटीआर साहब की इजाजत पर, केसीआर साहब की इजाजत पर बहुत बड़ा धरना दिए यहाँ पर। लिहाजा ये धरने का असल मकसद ये कि पेट्रोल का रेट बढ़े हुआ है, डीजल का रेट बढ़े हुआ है और गैस सिलेंडर का रेट बढ़े हुआ है। तो ये गरीब आदमी कैसा जीना और कितनी मुश्किल आ गई। ये हमारे प्राइम मिनिस्टर मोदी साहब बोलते अच्छे दिन आएंगे बोल के पूरा मरने के दिन ला लिए पूरा। आज गरीब आदमी मर जा रहा रोड पे आके। आज छोटे से बंडी वाला, इडली डोसा डालने वाला हो या ऑटो चलाने वाला हो या पंचर दुकान वाला हो, गरीब से गरीब आदमी आज मरने के काबिल है। आज हमारा तेलंगाना स्टेट ऐसा हो गया जिसका हद नहीं है। हमारे केसीआर साहब के पीरियड में 10 साल हुकूमत करे केसीआर साहब, सेंटर से अगर रेट बढ़ गए पेट्रोल डीजल या गैस सिलेंडर का भी, तो हमारे केसीआर साहब उसका अमल में लाके खर्चा उठाए। केसीआर साहब सीएम रह के उन्होंने खर्चा कम करे हैं कि आवाम को क्या है राहत दिए, कम खर्चे में एक स्टेट चलाए हमारे केसीआर साहब। आज हमारा तेलंगाना स्टेट 20 साल पीछे चले गया। आज पूरा इंडिया में नंबर 1 स्टेट तेलंगाना था केसीआर साहब की गवर्नमेंट में, वैसा जाके आज हमारा स्टेट पूरा 10 गुना पीछे हो गया। तो मैं लिहाजा यही बोलना चाह रहा हूँ, रेवंत रेड्डी साहब क्या कर रहे हैं आप, क्या हुकूमत कर रहे? हाइड्रा के नाम पे गरीबों के घर गिरा दे रहे और रोडों पे कोई गरीब आदमी जीने नहीं दे रहे, हर जगह बुलडोजर चला दे रहे। आपको
सरकार चलाने नहीं आ रहा, गवर्नमेंट चलाने नहीं आ रहा। और हमारे प्राइम मिनिस्टर साहब बोलते परसों आके हैदराबाद में, लेडीज को सोना मत खरीदो, सोना मत खरीदो, पेट्रोल में पेट्रोल डालकर बाइक नको चलाओ। वो तो क्या पैदल फिरना, पैदल चलना गरीब आदमी। ये कहाँ जा रहा है हमारा स्टेट, कहाँ जा रहा है? ये मैं एक ही आवाम से हमारा डिमांड एक ही है। हमारे केसीआर साहब की हुकूमत में 50 रुपए लीटर पेट्रोल था, 45 रुपए लीटर डीजल था, सिलेंडर 400 से 500 के दरमियान में था। वही हुकूमत के दरमियान ये रेटा कम होना और आवाम के लिए जीने के लिए सहूलत होना। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। రేపు పొద్దున మళ్ళీ మా కేసీఆర్ Justice!